దేవునిలో ఉన్న ఒక పరిపూర్ణతాన్ని మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తుకు మరొక పేరేమిటిది అంటే పరిపూర్ణత గల దేవుడు. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంట కృప మనం పొందుతూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ద్వారా మనము కృప వెంట కృప పొందుతూ ఉంటాం. తర్వాత కృపయు సత్యమును కూడా మనము పొందుతూ ఉన్నాం. యేసుక్రీస్తును పంపింది దేని కొరకు అంటే ఒకసారి ఇందులోనే ఒక మాట చదువుదాం. 29వ వచనం చదవండి. ఇందులోనే మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం, ఈయనకు దేవుని గొర్రె పిల్ల అని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఎందుకు ఈయన పంపబడినాడు? మోసే ఇశ్రాయేలీయులను ఎలా విడుదల చేశాడో అది ఒక ఛాయ. తర్వాత ఆ విధముగానే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. కానీ మోసే పాపాలు మోసేవాడు కాదు, గొర్రెపిల్ల కూడా కాదు. ఆయన దేవుని చేత ఏర్పరచబడిన వాడే గాని, దేవుడు ఆయనకు ధర్మశాస్త్రం ఇచ్చాడే గాని, ఇక్కడ యేసుక్రీస్తును మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈ ఛాయలన్నీ కూడా యేసుక్రీస్తు వచ్చి ఈ సకల మానవుల యొక్క ఉద్దేశము గమనించి ఆయన గొప్ప పరిపూర్ణతగా వచ్చాడు. అందుకే ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంట కృప పొందుతూ ఉన్నాము. కృప లేనిది మానవునికి క్షమాపణ లేదు. కృప లేకపోతే ఏ విధంగా బోధించే విధానం కూడా తెలియదు. అందుకోసము కృప అనేది శాశ్వతము ఉంటుంది. అంటే కృప అనగానే దేవుడు, యేసుక్రీస్తే నిరంతరము నివసించే దేవుడు ఆయన. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని కూడా చూసాము. అయితే ఇంకొక మాట మనం చదువుకుందాము, చూడండి. అందులోనే 11వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాము. నాలుగో అధ్యాయం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. వీళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఏమిటి అంటే దైవ కృప భూమి మీద ఉన్న మానవులందరి మీద అధికముగా ఉన్నది అని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క కృప వీళ్ళకు ఎంత బలంగా ఉన్నది అని అంటే ఇక్కడ మనం చూస్తున్న వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. తక్కువ ఏమీ లేదు. చాలా మంది ఏమంటూ ఉంటారు అంటే ఇంకా మనం బలంగా కృప పొందలేదు, ఇంకా మనం బలవంతులము కాలేదు, ఇంకా మనము శక్తిమంతులము కాలేదు, ఇంకా మనము పరలోకానికి వారసులము ఇంకా కాలేదు, ఇంకా తయారవుతున్నాము అని వాక్యమునకు విరుద్ధముగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే అలా మాట్లాడటం అది సరికాదు. ఇక్కడ మనం మళ్ళీ చదువుకుందాం ఆ మాటను. చూడండి, ఇదియుగాక అపోస్తలులు అంటే చాలా బలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి. ఎందుకు ఇలా సాక్ష్యం ఇస్తున్నారు అంటే భూమి మీద ఎక్కువగా అపనమ్మకం కలిగిన వాళ్ళు ఉన్నారు. సామాన్యంగా నమ్మరు. అరే ఇప్పుడు మనం పరిపూర్ణమైనామంటే కూడా నమ్మరు. మీరు పరలోకానికి వారసులు అంటే కూడా నమ్మరు. తర్వాత మీరు